వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. సో ఈరోజు సూపర్ టాపిక్ ఇది, మీ అందరికీ చాలా నచ్చుతుంది కూడా ఇది. సో మన అమేజింగ్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా. సో ఇది షార్ట్స్ లాగా తీసుకోవచ్చు కదా. సో చిన్న షార్ట్ గ్లాసెస్లో వేసుకొని మీరు డైరెక్ట్ ఇప్పుడు ఇదైనా తీసుకోవచ్చు. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో ఈరోజు సూపర్ టాపిక్ ఇది, మీ అందరికీ చాలా నచ్చుతుంది కూడా ఇది. మంచి జ్యూస్ అనుకోవచ్చు, షార్ట్స్ అనుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. ఇది చాలా చాలా హెల్దీ, స్కిన్ హెల్త్కైనా సరే, మనకి జుట్టుకైనా సరే, నార్మల్ ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో హెల్ప్ అవ్వడానికి, డయాబెటీస్ ఫ్రెండ్లీ, సో అన్ని రకాలుగా చాలా చాలా మంచిది. సో అడ్వాంటేజెస్ చెప్తా ఉంటాను, ఆ ప్రాసెస్లో అసలు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. గ్రైండర్ తీసేసుకొని జస్ట్ మంచిగా బీట్రూట్, మీరు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా సరే, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరే, ప్రతిదీ కూడాను. అల్లం ముక్కలు, ఇది ఉసిరికాయలు మనకు మంచిగా దొరుకుతున్నాయి కదా. సో జస్ట్ ఒక 2-3 ఉసిరికాయలు తీసుకొని వేసేసేయండి. ఇది పసుపు కొమ్మలు, మంచిగా ఫ్రెష్ పసుపు కొమ్మలు దొరుకుతున్నాయి కదా. మా దగ్గర ఇప్పుడు ఇంత అవైలబుల్ ఉంది, మీ దగ్గర ఇంకా ఉంటే ఇంకా కూడా వేసుకోవచ్చు మీరు. కొంచెం నిమ్మకాయ, జస్ట్ ఇది ఇందులో కొంచెం సరిపడా వాటర్ వేసేసుకొని తిప్పేసి, చూసారు కదా. అసలు ఎంత టైం పడితే చాలా చాలా ఈజీ. కట్ చేసుకోవడమే ఒక 2 నిమిషాల పని, మిగతా అంతా చాలా ఈజీ. ఇది మనకి స్కిన్ హెల్త్కి, డైజెషన్ చాలా మంచిగా అవ్వడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మళ్ళీ అంత సీజన్ మారుతుంది కదా. సో మనకి ఈజీగా మళ్ళీ జలుబు దగ్గులు చాలా ఎక్కువ వస్తుంటాయి. సో అసలు జలుబు దగ్గు ఎందుకు వస్తుంది యూజువల్గా ఎక్కువ అంటే, వైటమిన్ సి సరిగా లేనప్పుడే వస్తుంది. సో వైటమిన్ సి చాలా రిచ్. ఆమ్లా వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి. చాలా అంటే చాలా చాలా మంచిది మనకి. అల్లం చాలా చాలా మంచిది డైజెషన్కి. సో నేను అసలు మనం యూజువల్గా ఎవరికైతే పప్పు పడదో, ఇప్పుడు మీరు పప్పులు తినేటప్పుడు మీకు ఏదైనా పడనప్పుడు, గ్యాస్ వస్తున్నప్పుడు నేనేం చెప్తాను, ఒక 2-3 గంటలు తప్పకుండా నానాలి. ఎందుకు? డైజెషన్ బెటర్ అవుతుంది. ఆ తర్వాత వండుకునేటప్పుడు పోస్ట్లో తప్పకుండా ఇంగువ, అల్లము తప్పకుండా వేసుకోవాలి. మనం వేసుకుంటే అగైన్ బ్లోటింగ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సేమ్ ఇప్పుడు మనం ఈ అల్లం ఇప్పుడు మనం మార్నింగ్ లేసాక పరిగెడుపున తాగుతాం కాబట్టి మనకి డైజెషన్ మంచిగా అవ్వడానికి, బ్లోటింగ్ అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బీట్రూట్ మీకు చెప్పినట్టుగా మనకి చాలా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, పెరగడానికి కూడా, అన్నిటికీ కూడా చాలా మంచిది. అండ్ ఆమ్లా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. సో మనకి ఊరికే జలుబు దగ్గులు ఇలాంటివి రాకుండా ఉంటాయి, ఉన్నా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. సో మనకి థ్రోట్కి అయినా కూడా, ఇవన్నిటికీ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ పసుపు, ఇది మళ్ళీ అల్లం ముక్క, పసుపు 2 ఉన్నాయి కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయా, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వలేకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇన్ఫ్లమేషన్ బాడీలో. సో అలా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ హెల్త్, మీకు స్కిన్ గ్లోయింగ్ అనేది జస్ట్ 1 వీక్ 10 డేస్లోనే కనిపించేస్తుంది తాగడం స్టార్ట్ చేశాక. అగైన్ చాలా చాలా మంచిది మన గట్కైనా, మన హెల్త్కైనా. డయాబెటీస్ ఫ్రెండ్లీ, లివర్కి కూడా చాలా చాలా మంచిది. ఈ మధ్యలో ఎవరిని చూసినా ఫ్యాటీ లివర్ ఉంటుంది. కొంచెం లావుగా ఉంటే ఫ్యాటీ లివర్, కొంచెం బయట తింటే ఫ్యాటీ లివర్, ఎక్కువ వస్తున్నాయి ఫ్యాటీ లివర్ కండిషన్స్. సో లివర్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి మనకి హెల్త్కి ఫైనలీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇది వడబోసేసుకుందాము. సో ఇది వడగట్టేసుకుందాం ఇప్పుడు మంచిగా. ఇది మంచిగా పల్పొచ్చేలాగా తీసుకోండి, లేకపోతే ఫైబర్ అంతా మిస్ అవుతుంది కదా. సో మంచిగా కొంచెం నాకంటే బెటర్ వేలో ఇంకా మంచిగా వడబట్టేసుకొని లాస్ట్ కొంచెం దీంట్లో వేసేసేయండి. ఇలా ఫైబర్ని కూడా తీసేసి దీంట్లో వేసేసేయండి, ఇలా కలిపేసి. సో మన అమేజింగ్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా. సో ఇది షార్ట్స్ లాగా తీసుకోవచ్చు కదా. సో చిన్న షార్ట్ గ్లాసెస్లో వేసుకొని మీరు డైరెక్ట్ ఇప్పుడు ఇదైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇలా
స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది బెటర్ వే. యూజువల్‌గా నేను చేసేది కూడా అంతే. సో, నేనైనా ఇది నేనెలా చేస్తామంటే, మనం యూజువల్‌గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం ఇలా ఐస్ ట్రేలో. ఇలా ట్రే ఫిల్ చేసుకొని, మీకిది చాలా వస్తది. ఇది కొన్ని షార్ట్స్ లాగా తీసుకోండి. ఇది ట్రేలో కూడా పెట్టేసుకోండి. మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనకు 2 వీక్స్ వరకి కూడా నిలువుంటది. ఎవ్రీ డే ఎలా తీసుకుంటారంటే, ఇదొక 3 ఇప్పుడు ఎక్కువ వాటర్ ఏసాం కాబట్టి మనం 3, 4 బ్లాక్స్ ఇలా తీసుకోండి. తక్కువ వాటర్ ఏసుకొని మీరు కొంచెం ఇలా టైట్‌గా చేసుకుంటే జస్ట్ 2 బ్లాక్స్ తీసుకోండి. సో, ఇదొక 3 బ్లాక్స్ తీసేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది 3 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్‌లీ ఇదే షాట్ లాగా తీసేసుకోవచ్చు. షాట్ గ్లాస్‌లో ఏసేసుకొని, లేదు కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనుకుంటేనేమో, ఇలా కొంచెం వాటర్‌లో కలిపి తీసుకోవచ్చు. లేదా ఇలా ఐస్ ట్రేలో స్టోర్ చేసేసుకొని, రోజు 3, 4 క్యూబ్‌లు లేదా 2 క్యూబ్‌లేసుకొని, కొంచెం వార్మ్ వాటర్ యాడ్ చేసుకొని, అలా అయినా స్లోగా సిప్ చేసేయొచ్చు. మీకు ఎలా తీసుకున్నా కూడా మనకు చాలా చాలా మంచిది. సో, ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా ఉంది, మీకెలా అనిపిచ్చింది అని చెప్పండి. మనం చిన్న చిన్న చేంజెస్ ఇది పరిగడుపున తీసుకోండి, లేదా కాసేపు మార్నింగ్ లేచాక, కాసేపు అయ్యాక తీసుకోండి. మీరు ఎలా తీసుకున్నా సరే, మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్. సింపుల్ కదా! ఒకసారి చేసుకుంటాము, మంచిగా మనకు ఒక 2 వారాలొస్తది. ఇంకో రకంగా ఏంటంటే, ఐస్ ట్రేలో పెట్టుకున్నట్టే షార్ట్ గ్లాసెస్‌లో ఇంత చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా! ఇంత చిన్న మనకి క్యాప్ వచ్చి మరీ దొరుకుతాయి. చిన్న బాటిల్స్ లాగా. అందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. మార్నింగ్ లేవగానే ఏసేసుకుంటారు. సో, పరిగడుపున తీసుకోండి. ఇంకా హెల్త్‌కి చాలా చాలా మంచిది. త్రూ ఔట్ ది డే కూడా మనల్ని మంచిగా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా కూడా ఉంచుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అసలు టెన్షన్ పడొద్దు. ఎందుకొచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఒకసారి గమనించుకొని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ డైట్‌లో యాడ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం, తప్పకుండా 1 అవర్ యోగా, 1 అవర్ వాకింగ్ తీసుకోవడం, ఎర్లీ స్లీపింగ్, మంచిగా నిద్రపోయినంత సేపు 6 గంటలు పడుకున్నా, 8 గంటలు పడుకున్నా సౌండ్ స్లీప్ ఉండాలి. సో, ఇలాంటివి గమనించుకోండి. మనకి హెల్త్ చాలా బావుంటది. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మీకింకా కావాలి, ఎలాంటి టాపిక్స్ మీద కావాలి వంటలు అనుకుంటే కింద కామెంట్స్‌లో నాకు చెప్పండి. మనం తప్పకుండా అవి చేద్దాం. ఓం నమః శివాయ.